హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను టమాటా పులావ్ రెసిపీ చూపించబోతున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్ అండి. సో లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ముందుగా 1 kg బాస్మతి రైస్ తీసుకొని ఇలా 2-3 సార్లు వాష్ చేసుకొని 1 గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పులావ్కి సరిపడా గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో మనం బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా వేసిన తర్వాత 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా స్లిట్ చేసి వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా మనం కడిగి పెట్టుకున్న గ్రీన్ పీస్ని కూడా ఇందులో వేసుకోవాలి. గ్రీన్ బఠానీ కూడా వేసిన తర్వాత 1 కట్ట కొత్తిమీర, 1 కట్ట పుదీనా కూడా వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం పొడవుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోవాలి. నేను ఒక 7 నుంచి 8 టమాటాలు తీసుకున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని టమాటాని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు టమాటాని ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకొని ఆయిల్ మొత్తం సైడ్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని వీటిని కూడా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకొని రైస్ ఎన్ని గ్లాసులు తీసుకుంటారో అన్ని గ్లాసులకు సరిపడా వాటర్ పోసుకోవాలి. నేను 1 kg రైస్కి 8 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఇలా బాగా కలుపుకొని వాటర్ పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. మీకు మరీ మెత్తగా వద్దు అనుకుంటే వాటర్ని కొద్దిగా తక్కువగా కూడా వేసుకోవచ్చు. అంటే 8 గ్లాసెస్కి బదులు 7 గ్లాసెస్ కానీ 6 గ్లాసెస్ కానీ వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన టమాటా పులావ్ రెసిపీ. ఇది పెరుగు రైతాతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం కూడా మర్చిపోకండి.